మనందరం కూడా మరలా కలుసుకునేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క సన్నిధానం ఈ రాత్రి కాల సమయంలో మన మధ్య ఉండగా ఆత్మతో సత్యముతో మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము దేవుని ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు, ఆరాధనకు యోగ్యుడా మీకు వందనాలు. 24 మంది పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధనకు యోగ్యుడైన దేవా మీకు వందనాలు. దేవా, ఈ రాత్రి కాలశంలో తండ్రి దేవా, మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను వాక్య భాగాన్ని వినేటువంటి నీ బిడ్డలకు వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును ప్రభు మీరు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. అంశం క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ దినాన ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. దేవుని యొక్క సముఖంలో కన్నీళ్ల బుడ్డి, దేవుని యొక్క సన్నిధానంలో దేవుడిని కన్నిటిని వెలగట్టబోతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, నీ కన్నీటిని దేవుడు వెలగట్టి ఒకానొక దినమున నీ కన్నీటి విలువను అనగా నీ కన్నీటి బుడ్డిని ఆయన లెక్కించబోతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ రాత్రి కాల సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనము ధ్యానం చేయబోతున్నాం. అందుకే చూడండి, మూలవాక్యంగా మనం చూస్తే ఈ దినాన మనం కన్నీటిని గురించి మనం చూడబోతున్నాం. నీ కన్నీరు ఎలాగుందో, నీ యొక్క కన్నీటిని దేవుడు పరిశోధిస్తున్నాడు, నీ కన్నీటిని దేవుడు పరిశీలిస్తున్నాడు, నీ కన్నీటిని దేవుడు వెలగడుతూ ఉన్నాడు. నీ యొక్క కన్నీరు ఎటువంటి కన్నీటిని నువ్వు కలిగి ఉన్నావో ఈ రాత్రి కాల సమయంలో విశ్వాస జీవితమును కలిగినటువంటి మనలను మనము పరిశీలించుకోవలసిన ఆవశ్యకత ఉంది. కీర్తన గ్రంథం 126వ అధ్యాయము 5-6 వచనాలు మనం జాగ్రత్తగా మనము గమనించినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు ఈ యొక్క యాత్ర సంకీర్తనలో మనము చూడగలం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికేడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొనవచ్చును. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇలాగని రాత్రి కాల సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోయెదరు. ఆ కన్నీరు ఎలాగుండాలో ఈ రాత్రి కాల సమయంలో మనం చూద్దాం. నీ కన్నీటికి విలువ ఉందా? ఎటువంటి కన్నీటికి విలువ ఉందో ఈ రాత్రి కాల సమయంలో మనము బైబిల్ గ్రంథంలో చూడబోతున్నాం. ఆ కన్నీటిని దేవుడు ఒక బుడ్డిలో దాచి ఉంచుతూ ఉన్నాడు. పిల్లారా, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, కన్నీళ్లు విడుచుచు ఏమండి విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు. ఎటువంటి కన్నీరు మనము కలిగి ఉంటే
దేవుడు మనకు సంతోష గానం అనగా సంతోషము కలిగినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడో ఈ రాత్రి కాంస్యంలో మనల్ని మనము తెలుసుకొనవలసిన ఆవశ్యకత ఉంది. అందుకై చూడండి, బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనము ధ్యానించినట్లయితే జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూడగలం. కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం ఈ రాత్రి కాల సమయంలో. కీర్తన గ్రంథం 56వ అధ్యాయములో 8వ వచనంలో మనం జాగ్రత్తగా చూస్తే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన, దావీదు జీవితంలో జరిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని బట్టి దావీదు కార్చినటువంటి కన్నీటిని దేవుడు చూచాడు. ఆ కన్నీటిని దేవుని సముఖంలో ఉన్నటువంటి ఆయన బుడ్డిలో దాచి ఉంచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో రాయించాడు. పిల్లారా, భక్తుడైనటువంటి రాజు అయినటువంటి దావీదు, ఫిలిష్తీయులు దావీదును గాదులో పట్టుకున్నప్పుడు అతను రచించినటువంటి కీర్తన. దావీదు ఫిలిష్తీయుల చేతిలో పట్టబడ్డాడు. ఫిలిష్తీయులు దావీదును పట్టుకున్నప్పుడు దావీదు కన్నీరు విడిచి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఫిలిష్తీయులు దావీదును చంపాలని క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో దావీదే ఫిలిష్తీయుల యొక్క కంటపడ్డాడు. ఫిలిష్తీయులు దావీదును పట్టుకున్నారు, నేరుగా రాజనగర్కి తీసుకుని పోయారు. రాజుకో వర్తమానం పంపించారు, మన శత్రువు దొరికాడు, మనము దావీదును చంపుదాం. ఎందుకంటే మన యొక్క గొల్యాతును దావీదు చంపాడు. అప్పటి నుంచి ఫిలిష్తీయులు దావీదు మీద పగబట్టారు. దావీదును చంపవలనని వారు ఎంతో కాలం నుంచి చూస్తూ ఉన్నారు. కానీ దావీదుకు కలిగినటువంటి పరిస్థితులను బట్టి దావీదే ఫిలిష్తీయుల చేత కంటపడినప్పుడు వారు పట్టుకొని దావీదును రాజనగరికి తీసుకుని పోయి రాజుకు వర్తమానం పంపించారు. పంపించినప్పుడు ఆ రాజు వస్తున్నటువంటి సందర్భంలో దావీదు కన్నీరు విడిచి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు కన్నీరు విడిచి దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో దావీదుకు దేవుడు ఒక తలంపిచ్చాడు. నీవు పిచ్చివాడి వలె నటించమని చెప్పాడు. పిచ్చివాడి వలె నటించమని చెప్పినప్పుడు క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు పిచ్చివాడి వలె నటించినప్పుడు రాజు వచ్చాడు. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దావీదును చూచి, ఇతను దావీదు కాదు, ఎక్కడ పట్టుకున్నారో అక్కడ ఈ పిచ్చివాడిని విడిచిపెట్టమని చెప్పినప్పుడు ఆ యొక్క దావీదు సంతోషంతో దేవునికి స్తుతులు చెల్లిస్తూ రాయబడినటువంటి కీర్తన ఈ యొక్క 56వ సంకీర్తన. పిల్లారా, అప్పుడు దావీదు అంటూ ఉన్నాడయ్యా, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీటిని నీవు వెలగట్టి ఉన్నావు, నా కన్నీటిని నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీటిని నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో రాయబడిన కదా. కవిలలో అనేటువంటి మాటకు అర్థం కింద రాశాడు పిల్లారా, పుస్తకంలో రాయబడిన కదా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కన్నీటి యొక్క విలువను దేవుడు తన యొక్క పుస్తకంలో రాయించుకున్నట్లుగా దావీదుకు దేవుడు ప్రేరణ ఇచ్చాడు. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ రాత్రి కాస్యంలో అర్థం చేసుకున్నాం. ఈ రాత్రి కాస్యంలో దేవుడు నీ కన్నీటిని కూడా, ఎందుకంటే దేవుడు మనను పరిశీలించేవాడు, దేవుడు మనను పరిశోధించేవాడు, దేవుడు సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు,
దేవుడు హృదయ తలంపులు ఎరిగినటువంటి వాడు. ఆయన ఏమని హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎరిగినటువంటి వాడు. సమస్తాన్ని గుర్తెరిగినటువంటి ఆ దేవుడు నీ యొక్క కన్నీరు ఎలాంటి కన్నీరో దేవునికి బాగా తెలుసు. జాగ్రత్తగా వినాలా. ఎందుకంటే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలకించినట్లయితే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన రీతిగా నా సంచారంలోను నీవు లెక్కించి ఉన్నావు నాయన, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అంటున్నాడు. అవి నీ కవిలలో రాయబడిన కదా. కవిలనగా పుస్తకం. మనమున కార్చినటువంటి కన్నీరు అనగా దావీదు కార్చినటువంటి కన్నీటిని దేవుడు చూచాడు. ఆ కన్నీటి యొక్క విలువను చూచాడు. ఆ కన్నీరు యొక్క విలువెంతో దేవుడు తన యొక్క గ్రంథంలో రాసుకున్నాడు పిల్లారా. ఎందుకంటే దేవుని దగ్గర ఉన్నటువంటి గ్రంథాలు ఏంటంటే 7 గ్రంథాలు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. మొట్టమొదటి గ్రంథం ఏంటంటే పరిశుద్ధ కార్యముల గ్రంథం ఉంది పిల్లారా. దేవుని దగ్గర ఉన్నటువంటి మొట్టమొదటి గ్రంథం ఏంటంటే పరిశుద్ధ కార్యముల గ్రంథం. నిర్గమకాండంలో మనం చూడగలం. రెండవ గ్రంథం ఏంటంటే పరలోక గ్రంథం. మూడవ గ్రంథం ఏంటంటే వాక్య గ్రంథం. నాలుగవ గ్రంథం ఏంటంటే కన్నీటి గ్రంథం ఉంది దేవుని దగ్గర. ఐదవ గ్రంథం ఏంటంటే జ్ఞాపకార్థ గ్రంథం. ఆరవ గ్రంథం ఏంటంటే సత్య గ్రంథం. ఏడవ గ్రంథం ఏంటంటే జీవ గ్రంథం ఉంది దేవుని దగ్గర. 7 రకాలైనటువంటి పుస్తకాలు, 7 రకములైనటువంటి గ్రంథములు దేవుని యొక్క సముఖములో ఉన్నప్పుడు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం ఏంటంటే కన్నీటి గ్రంథం కూడా దేవుని దగ్గర ఉంది పిల్లారా. అందుకే దావీదు అంటున్నాడు, నా సంచారములను నీవు లెక్కించున్నావు తండ్రి, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, దాచబడి ఉన్నవి అంటున్నాడు. అవి నీ కవిలలో కనబడును కదా. అంటే అవి అయ్యా నీ పుస్తకములో అవి కనబడును కదా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రాత్రి కాలంలో దేవుని సముఖములో ఉన్నటువంటి ఆ యొక్క కన్నీటి బుడ్డి కావచ్చు, దేవుని సముఖములో ఉన్నటువంటి ఆ కన్నీటికి బుడ్డి ఏమని బుడ్డిలో ఉంచబడినటువంటి ఆ లెక్కకు ఆధారంగా కన్నీటి యొక్క గ్రంథం కూడా మనం చూస్తున్నాం. ఈ రాత్రి కాలంలో నీ కన్నీళ్లు ఎలాగుండాలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధానములో, దేవుని యొక్క సముఖములో కన్నీళ్ల బుడ్డి ఉన్నది. దేవుడిని కన్నీటిని ఎక్కడ దాచి ఉంచుతాడు. ఒకానొక దినమున ఆ కన్నీళ్లకు తగినటువంటి అక్కడ ఏమని కారణం దేవుడు ఆ పుస్తకంలో రాస్తాడు. దేవుని సముఖములో మనము నిలబడినప్పుడు ఆ కన్నీటికి విలువ కట్టి దేవుడు ఒకానొక దినమున నీకు బహుమానం ఇవ్వబోతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొంతమంది భక్తులు కావచ్చు పిల్లారా, వారు ఎందుకు కన్నీరు కార్చారో ఈ రాత్రి కాల్సిన మనం చూద్దాం. మొట్టమొదటి ఆ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఎజ్రా గ్రంథం చూద్దాం పిల్లారా. ఎజ్రా గ్రంథం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకున్నప్పుడు, బబులోను రాజ్యం తర్వాత పారసిక మాదియ రాజ్యం స్థాపించబడింది. ఆ యొక్క రాజ్యంలో క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఎజ్రా, నెహెమ్యా వీరందరూ కూడా ఆ యొక్క రాజ్యంలో పరిపాలకులుగా ఉన్నప్పుడు వారు ఏమండి పని చేస్తున్నటువంటి సందర్భంలో ఎజ్రా శాస్త్రి కన్నీరు కాచి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తూ ఉన్నాడో ఈ రాత్రి కాస్యములు మనం చూద్దాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనము చదువుకుందాం పిల్లరా. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఎజ్రా కన్నీరు జాగ్రత్తగా మనం ఈ రాత్రి కాలంలో గమనిస్తే ఎజ్రా గుండె పగిలేటట్టుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు
పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆలోచించండి. రాత్రి కాలంలో యెజ్రా ఎవరి విషయం ప్రార్థన చేస్తున్నాడంటే పాపము విషయమై గుండె పగిలేటట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి పాపం కొరకంటే ఇశ్రాయేలుల యొక్క పాపం కొరకు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ రాత్రి కాలంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు మనం చూస్తూ ప్రార్థన, యెజ్రా యొక్క ప్రార్థనలో కన్నీరు కనబడుతుంది. ఈ యొక్క అంటున్నాడు ఇక్కడ, పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. పశ్చాత్తాపముతో కూడిన కన్నీళ్లు కనబడుతున్నాయి ఇక్కడ. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మనం కూడా కన్నీరు కారుస్తూ ఉంటాం. కన్నీటికి దేవుడు విలువ కడుతూ ఉన్నాడు. దేవుని సముఖంలో కన్నీరు బుడ్డి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ బుడ్డిలో వేయబడినటువంటి ఆ కన్నీరు ఎలాంటి కన్నీరు? కన్నీళ్ల గ్రంథంలో దేవుడు రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రాత్రి కాలంలో పశ్చాత్తాపముతో కూడిన కన్నీరు యెజ్రా కారుస్తూ ఉన్నాడు. పిల్లారా, యెజ్రా కన్నీటికి విలువ ఉంది. అందుకే దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాస్తున్నాడు. ఈ రాత్రి కాలంలో నీ కన్నీటికి కూడా విలువ ఉంటే కన్నీటి గ్రంథంలో దేవుడు నీ కన్నీరుని గురించి కూడా ఆయన రాస్తాడు. పిల్లారా, ఆలోచించండి. బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో సాటి లేని సత్యవేదం, సర్వసమ్మతమైనటువంటి, శాస్త్ర సమ్మతమైనటువంటి, ప్రవచనాత్మకమైనటువంటి దైవ గ్రంథములో రాయబడినటువంటి, పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ఈ మాటలు, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రవచనాత్మకమైనటువంటి మాటలు, దేవుని యొక్క ప్రేరణతో రాయబడినటువంటి మాటలు, చరిత్ర ఒక ఆధారంగా మనం చూస్తే యెజ్రా కన్నీటిని దేవుడి రాత్రి కాలంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కన్నీరు ఏ కన్నీరు అంటే పశ్చాత్తాపముతో కూడిన కన్నీరు. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అందుకంటున్నాడు ఇక్కడ, ఇశ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు వచ్చి బహుగా ఏడవగా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, చూడండి ఇక్కడ జాగ్రత్తగా మన యొక్క అధ్యాయాన్ని మనం చదువుకుంటా పోతే పశ్చాత్తాపముతో కూడినటువంటి కన్నీరు. పిల్లారా, ఎందుకంటే క్రైస్తవ జీవితానికి రక్షణ కలగాలంటే, క్రైస్తవ జీవితానికి పాప క్షమాపణ కలగాలంటే, క్రైస్తవ జీవితానికి ఆశీర్వాదం కలగాలంటే, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఏమండి, నీ యొక్క రక్షణ అనేది, పాప క్షమాపణ అనేది, ఏమండి, పాపము యొక్క ఒప్పుకోలనేది కన్నీటిలో నుండి పుట్టాలి అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ రాత్రి కాలంలో కన్నీరు లేకుండా నేను యేసయ్యని ఏమండి నమ్ముకున్నానులేండి, ఒప్పుకున్నానులేండి అంటే సరిపోదు. పిల్లారా, నీ పాపపు ఒప్పుకోలో దేనిలో నుండి పుట్టాలంటే పశ్చాత్తాపపు కన్నీటిలో నుండి పుట్టాలి. పిల్లారా, ఏడ్చుచు ఒప్పుకొనొచ్చు యెజ్రా ప్రార్థన చేస్తున్నట్లుగా, కన్నీరు విడిచి దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే రక్షణ యొక్క పుట్టినిల్లు ఏంటంటే కన్నీరు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. రాత్రి కాలంలో రక్షణ యొక్క పుట్టినిల్లు పాప క్షమాపణ యొక్క పుట్టినిల్లు. పిల్లారా, పాప క్షమాపణ క్రైస్తవ జీవితానికి, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నీ పాపము కొరకు నీకు రక్షణ ఇవ్వటానికి యేసయ్య ఆ గొల్గొతనబడినటువంటి కపాలమనమైనటువంటి స్థలములో ఆకాశమునకు భూమికి ఒక మాంసపు ముద్ద వలె వేలాడుతున్నాడు కదా. ఆ సందర్భాన్ని చూసి మనకు కన్నీరు రావాలా? మన పాపపు ఒప్పుకోలో అంటే దాని అర్థం ఏంటంటే నీవు చేసినటువంటి పాపానికి యేసయ్య అక్కడ శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపముతో కూడిన కన్నీరు. అందుకని చూడండి, అపోస్తుల కార్యములో మనము ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. పిల్లారా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనాన్ని మనము చదువుకుందాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యమును వింటూ ఉన్నారు.
అపోస్తలుల కాలంలో అపోస్తలుడైనటువంటి పేతురు దేవునికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి కలిగి పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉండి దేవుని యొక్క మాటలు బోధిస్తున్నటువంటి సందర్భంలో క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అనేటువంటి మాటకు ఒకటి రాసింది ఫుట్ నోటు, కిందేమో రాసిందండి పొడవబడి. అంటే పేతురు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారికి సోలములతో గుచ్చినట్లుగా ఉంది, హృదయాల్లో గుచ్చబడి. దేవుని యొక్క వాక్యం గుచ్చబడినప్పుడు వారికి కన్నీరు వచ్చింది. దేవుని యొక్క వాక్యం వారు వింటూ ఉన్నప్పుడు, వారి యొక్క హృదయంలో చేర్చుకున్నప్పుడు, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వర్తమానాన్ని మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం వారి యొక్క హృదయాన్ని గుచ్చుకున్నప్పుడు వారు కన్నీరు విడిచి పశ్చాత్తాపడి కడమ అపోస్తలులు అనగా ఆ యొక్క పేతురును అడుగుతున్నారు, ఏం చేయాలి నాయన మేము అనగానే వారు అంటున్నారు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు కూడా యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం పొందడే. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, రక్షణ, పాప క్షమాపణ, పాపము నాకు తగినటువంటి పశ్చాత్తాపం ఎక్కడ కనబడాలంటే నీ యొక్క కన్నీటిలో కనబడినప్పుడు, నీ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కన్నీటిని దేవుడు తన బుడ్డిలో దాచి ఉంచి తన గ్రంథంలో రాస్తాడా. అదిగో ఫలానా సహోదరి తన పాపం నిమిత్తము పశ్చాత్తాపడుతుంది అని చెప్పి ఒకానొక దినమున ఆ కన్నీటి గ్రంథాన్ని దేవుడు తీస్తాడు పిల్లరా. అప్పుడు నీకు లెక్క చూపిస్తాడా. చూపించడానుకోవద్దు, ఎందుకంటే దేవుడు ఆది కాండంలో మనం చూస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు యెహోవా చూచి వారి హృదయము వారి తలంపులు వారి యొక్క ఊహలను ఆయన ఎరిగినటువంటి వాడిగా మనం చూస్తాం. దేవుడు మనుషుల యొక్క హృదయాన్ని గమనిస్తున్నాడు, దేవుడు మనుషుల యొక్క ఊహలను చూస్తున్నాడు, దేవుడు మనుషుల యొక్క ఆలోచన చూస్తూ ఉన్నాడు, దేవుడు మనుషుల యొక్క కన్నీటిని కూడా చూస్తున్నాడు. నీవు కార్చేటువంటి కన్నీరు ఎటువంటి కన్నీరో దేవునికి తెలుసు, తెలియదు అనుకోవద్దు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఎజ్రా కన్నీరు ఏమండి ఒప్పుకోలు అనగా పశ్చాత్తాపంతో కూడిన కన్నీరు. కాబట్టి దేవుడు బైబిల్ గ్రంథంలో రాశాడు, దేవునికి అన్నీ తెలుసు, దేవునికి ఎటువంటి కన్నీరో చూస్తున్నాడు. ఆ కన్నీటిని గురించి దేవుడు రాస్తూ ఉన్నాడు. మరి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం పిల్లరా. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. మీరు దుఃఖపడితిరని సంతోషించటం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆలోచించండి. ఈ రాత్రి కాలములో అంటున్నాడు, మీరు కన్నీరు కార్చరని. ఏమండి, నాకు ఏమండి దుఃఖం లేదు, కానీ ఏమండి సంతోషం లేదు, కానీ దేవుని భక్తుని యొక్క సంతోషం ఏంటంటే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, జాగ్రత్తగా మనం గ్రహించినట్లయితే దేవుని ఆ దుఃఖం వలన ఏం కలిగిందంట, మారు మనసు కలిగినదని నేను సంతోషించుచున్నాను. మారు మనసు కలిగినదని నేను సంతోషించుచున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అందుకే చూడండి ఇక్కడ 7వ అధ్యాయము 10వ వచనం అంటాడు. ఏమండి 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు అక్కడ, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయును. చూడండి ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగ చేయును. అంటే నీవు చేసినటువంటి నీ యొక్క క్రియలను బట్టి, నీ జీవితాన్ని బట్టి ఎప్పుడైతే ఏమండి కన్నీరు వస్తుందో అది నీకు రక్షణ తీసుకొస్తుంది, ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది పిల్లారా. ఎందుకంటే దేవుడు కన్నీటికి వెలకడుతున్నాడు ఈ రాత్రి కాలశంలో. ఆ కన్నీళ్ళు ఏ కన్నీళ్ళు అంటే పశ్చాత్తాపముతో కూడిన కన్నీళ్ళు.
ఆ పశ్చాత్తాపముతో కూడిన కన్నీరును కారుస్తున్నావో లేదో ఎవరు చూస్తున్నారంటే పక్కవారికి తెలియకపోవచ్చు, కానీ యేసయ్యకి బాగా తెలుసు. యేసయ్య నీ హృదయాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. యేసయ్య నీ మార్గాన్ని పరిశీలిస్తున్నాడు. కాబట్టి దైవ చిత్తానుసారమైన మనసు, రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగచేయను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటి కన్నీరు ఏంటంటే ఇక్కడ ఏమండి, పశ్చాత్తాపముతో కూడినటువంటి కన్నీటిని మనం చూస్తాం ఈ రాత్రి కాలశంలో. రెండవదిగా మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక చూద్దాం. ఇక్కడ 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం పిల్లారా. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక చూడండి. ఇక్కడ 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. చూడండి ఇక్కడ ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. శరీరధారి అయినటువంటి దినములలో చూడండి ఇక్కడ ఏమన్నాడండి, రోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన చాలండి. ఇక్కడ క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూస్తే పశ్చాత్తాపపు కన్నీళ్లు మనకు కనబడుతున్నాయి. ఆ యొక్క పశ్చాత్తాపపు కన్నీరు కలిగిన విశ్వాస జీవితమును మనకు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాంస్యంలో మనతో మాట్లాడుతున్నాడు. ఆ పశ్చాత్తాపపు కన్నీళ్లు నీవే కనుక కారిస్తే, విశ్వాస జీవితమును కలిగినటువంటి నీవే కలిగి ఉంటే, ఆ కన్నీటిని దేవుడు తన యొక్క కన్నీళ్ల గ్రంథంలో రాస్తాడు పిల్లారా. రెండవ కన్నీరు ఏంటో తెలుసా? చూడండి ఇక్కడ అంటున్నాడు, శరీరధారి అయినటువంటి దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడినో. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ కన్నీరు ఏంటో తెలుసు? ఇక్కడ విజ్ఞాపనతో కూడిన కన్నీరు కనబడుతుంది. ఇక్కడ యేసయ్య మాదిరికరంగా కనబడుతున్నాడు. ఇక్కడ ఆయన శరీరధారి అయినటువంటి జన్మలలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన ఈ భూలోకంలో జరిగించినటువంటి క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవా సందర్భాల్లో ఆయన జీవించినటువంటి పరిస్థితులలో ఆయన మహారోదనతోనూ కన్నీటితోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మన జీవితంలో మనం గమనిస్తే మహారోదనతోనూ విజ్ఞాపన అందుకే చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా మనం చూడగలం పిల్లారా. యేసయ్య ఉన్నటువంటి స్థితిని ఇక్కడ మనం చూడగలం ఈ రాత్రి కాల సమయంలో. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విజ్ఞాపనతో కూడిన ప్రార్థన. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి ఆ యేసయ్య నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఆయన శరీరధారి అయినటువంటి దినములలో విజ్ఞాపన చేశాడో ఎవరి కోసమో తెలుసా? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, తను మరణము నుండి రక్షింపగలిగినటువంటి వానికి, అంటే తన తండ్రికి ప్రార్థన చేశాడు కన్నీరు విడిచి. లోక పాపములు మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్ల ఆ గెత్సేమనే తోటలో కన్నీళ్లు విడిచాడు, రోదన చేశాడు. ఎందుకంటే దేవునితో సంబంధం తెగిపోతుంది. అక్కడ గెత్సేమనే తోటలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా మనం చూస్తే లోక పాపముతో కూడినటువంటి ఆ పాప భారం అక్కడ ఆయన భరించవలసి వస్తుంది. పిల్లారా, జాగ్రత్తగా గమనించండి. గెత్సేమనే తోటలో ఎప్పుడైతే యేసయ్య అక్కడ ప్రవేశించాడో అంతవరకు తండ్రితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కానీ
తన తండ్రితో సంబంధం తెగిపోతుంది. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి పాపభారం ఆయన భరించవలసి వస్తుంది. ఎప్పుడైతే ఆ యొక్క గిన్నె ఇలా ఉన్నటువంటి పాపభారాన్ని ఆయన త్రాగవలసి వస్తుందో అప్పుడు తండ్రితో ఆయన యొక్క సంబంధం తెగిపోతుంది. అందును బట్టి కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మహారోదనతోనూ, అయ్యా ఇంతవరకు తండ్రితో కుమారునికి సంబంధం ఉంది, ఈ యొక్క ఇప్పుడు సంబంధం తెగిపోబోతుంది. సంబంధం అనగా తండ్రికి ఆయనకు ఎడబాటు కలగబోతుంది. అందువలన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలిగినటువంటి వానికి ప్రార్థనలను యాచనలను ఏం చేశాడండి? సమర్పించాడు. అక్కడ సమర్పించాడు. విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా నువ్వు నీ చిత్తమైతే నువ్వు తప్పించు నాయనా, నీ చిత్తమైతే. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇర్మియా గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన ఆ యొక్క సందర్భాన్ని మనం చూడగలం. చూడండి, ఇక్కడ ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం పిల్లరా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము ఒక్కసారి మనం చూస్తే 17వ వచనాన్ని మనం చదువుకుందాం. సైన్యములకు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడి. మన కన్నులు కన్నీళ్లు ఇక్కడ విడిచినట్లుగాను, మన కన్నుల నుండి ఇక్కడ మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. చూడండి ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే 20వ వచనంలో అంటున్నాడు, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పడి, ఒకని కొరకు అంగలార్పవిచ్చ నేర్పడి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే సాతానుడు పొంచి ఉన్నాడు, అంధకార సంబంధమైనటువంటి శక్తులు పొంచి ఉన్నాయి. అందుకని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయవస్తున్నాడు. ఆ కన్నీటి ప్రార్థనను కూడా మన బిడ్డలకు మనము నేర్పించేటువంటి వారిగా ఉండాలా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోదన చేయ నేర్పుడి, కన్నీళ్లు విడవటం నేర్పుడి. ఆ కన్నీటిని కూడా దేవుడు చూస్తున్నాడు. ఆ కన్నీరు పశ్చాత్తాపముతో కూడినటువంటి కన్నీరా, ఆ కన్నీరు విజ్ఞాపన చేసేటువంటి కన్నీరా ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నారు. మనకు తెలియకపోవచ్చు. ఒక వ్యక్తి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే మనం అనుకుంటాం మామూలుగానే చూస్తాం, కానీ ఆ కన్నీరు ఎటువంటిదో పరలోకంలో ఉన్నటువంటి దేవుడు గమనిస్తూ ఉన్నాడు. రోదన నేర్పుడి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలములో మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు మనం చూస్తున్నప్పుడు దేవుని సముఖములో కన్నీటి బుడ్డి ఉంది, జాగ్రత్త. ఆ కన్నీటి బుడ్డికి కొంత వెల ఉంది. నీ కన్నీటిని దేవుడు వెలగట్టి నీ కన్నీటిని ఆ బుడ్డిలో దాచి ఉంచుతాడు. ఆ కన్నీటికి తగినటువంటి లెక్క కూడా దేవుడు రాస్తున్నాడు. అవి నీ కవిలలో రాయబడిన కదా. దేవుని సముఖములో 7 గ్రంథములు ఉంటే వాటిలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం ఏంటంటే కన్నీటి గ్రంథం ఉంది పిల్లారా. అంటున్నాడు ఇక్కడ, స్త్రీలారా కన్నీటి విద్యను నేర్చుకున్నాడే. లోక సంబంధమైన కన్నీరు కాదు, ఒట్టొట్టి విషయాల్లో కాచేటువంటి కన్నీరు కాదు. అనేక సందర్భాల్లో మనము లోక సంబంధమైన పరిస్థితుల మధ్య, కుటుంబ సంబంధమైనటువంటి విషయాల మధ్య మనం కన్నీరు కారుస్తూ ఉంటాం, కానీ ఆ కన్నీటికి వెళ్ళలేదు. కానీ దైవ చిత్తానుసారమైనటువంటి కన్నీరు, విజ్ఞాపన సంబంధమైనటువంటి కన్నీరు, పశ్చాత్తాపముతో కూడినటువంటి కన్నీటిని దేవుడి రాత్రి కాలశంలో చూస్తూ ఉన్నాడు. నీ కన్నీరు ఎలాగుందో ఆలోచించాలి. రాత్రి కాలశంలో క్రైస్తవ జీవితాన్ని కలిగిన మనం, విశ్వాస జీవితమును కలిగినటువంటి మనం ఈ రాత్రి కాలశంలో నేర్చుకోవలసిన సత్యం ఏంటో తెలుసా? దేవుని సముఖంలో ఉన్నటువంటి కన్నీటి బుడ్డిలో నీ యొక్క కన్నీటి విలువ ఉందో లేదో ఆలోచించాలి రాత్రి కాలశంలో. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. లూకాసు వార్తలో ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని చూస్తాం. లూకాసు వార్త
7వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ఇక్కడ వెనుక తట్టు ఆయన పాదముల, చూడండి ఇక్కడ వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక పాపాత్మురాలు అనబడినటువంటి స్త్రీ ఇక్కడ మనకు కనబడుతుంది. క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి మనం కూడా ఈమె యొక్క కన్యటలో ఉన్నటువంటి ఒక విలువను మనం చూస్తే జాగ్రత్తగా, ఆమె తన యొక్క పాపములను ఒప్పుకుంది. ఆమె విజ్ఞాపన చేసింది. 3వది ఎంతో తెలుసా? ఆమె అత్తర బుట్టిని తీసుకుని వచ్చి ఆమె ఆ అత్తరును తీసుకొచ్చి ఆయనను మహింపరుస్తూ కన్నీరు కారుస్తూ ఆ తల వెంట్రుకలతో ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఆరాధనలో కన్నీరు, దేవుని మహింపరుస్తూ ఉంది. ఇక్కడ దేవునికి, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మహిమ ఆరాధన అనగా ఆయన పాదములను తుడిచి ఆయన సంతోషముతో ఆమె ఎప్పుడైతే ఆమె యొక్క పాపం ఆమె ఒప్పుకుందో, ఆమె ఎప్పుడైతే పశ్చాత్తాపడిందో, ఆమె యొక్క కన్నీళ్లలో ఏం కనబడిందంటే ఆనందం కనబడతా ఉంది. ఆరాధనలో కన్నీళ్ళు. క్రైస్తవ జీవితాన్ని కలిగిన మనం దేవుని స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు, హృదయం అనేటువంటి రక్షణ పాత్రను మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు కూడా మన జీవితంలో కన్నీరు రావాలా? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నీ కన్నీటిని దేవుడు వెళ్ళగొడుతున్నాడు. ఈ రాత్రి కాల్సింలా విశ్వాస జీవితమును కలిగిన మనం ఆలోచించాలి. రాత్రి కాల్సింలా దేవుని మాటలు మనం నిర్లక్ష్యం చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఈనాడైనా ఒక్కసారి పశ్చాత్తాపపు కన్నీళ్ళని అనేటువంటి అనుభవం నీలో ఉందా? 2వదిగా విజ్ఞాపన చేసేటువంటి కన్నీరు నీలో ఉందా? అనుభవం నీలో ఉందా? 3వది ఆరాధనలో కన్నీళ్ళు వంటి అనుభవం నీ జీవితంలో ఉందా? ఎందుకంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టి, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు కాబట్టి, దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు కాబట్టి, దేవుడు నీ యొక్క అంతరంగ సంబంధమైన జీవితాన్ని గమనిస్తున్నాడు కాబట్టి ఒకానొక దినమున తన యొక్క పుస్తకం తీసి చరిత్రను బయటికి తీస్తాడు. ఎన్నిసార్లు ఎందుకు నువ్వు కన్నీరు కార్చావా? నీ కన్నీటికి ఏ విలువ ఉందో ఒక్కసారి ఆ కన్నీటికి లెక్క కడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, పాపాత్మురాలు అనేటువంటి స్త్రీ కన్నీటికి విలువ ఉంది కాబట్టి ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఆమె యొక్క చరిత్రను లిఖించినట్లుగా మనం చూస్తాం. పిల్లారా, పరిశుద్ధ గ్రంథములో ఒక్కొక్కరి చరిత్ర, ఒక్కొక్కరి జీవిత చరిత్ర, ఒక్కొక్కరు చేసేటువంటి పనులు, ఆయా స్థితిగతులు, తప్పు చేస్తే తప్పు, ఒప్పు చేస్తే ఒప్పు, వారు జీవించిన జీవిత విధానం, వారు పడినటువంటి శిక్ష, వారు పడినటువంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కటి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఒక్కొక్కరి జీవితాన్ని బట్టి ఒక్కొక్కరు ఎలాగున జీవిస్తే వారు ఎలాంటి శిక్ష పడిందో, ఎలాగున జీవిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు పొందారో బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవిత చరిత్రలు మనం చూస్తున్నాం. అలాగనే నీ చరిత్రను కూడా దేవుడు ఆయన గ్రంథంలో రాసుకున్నాడు. అక్కడ రాసుకోలేదు అనుకోవద్దు, తెలియదు అనుకోవద్దు, దేవుడు నిన్ను చూడలేదు అనుకోవద్దు, దేవుని కన్నిటిని చూడట్లేదు అనుకోవద్దు, దేవుడిని కన్నిటికి వెలకట్టట్లేదు అనుకోవద్దు. పాపాత్మురాలనబడినటువంటి స్త్రీ యొక్క కన్నీటికి వెలకట్టినటువంటి దేవుడు ఈ రాత్రి కాసం నీ కన్నీటికి కూడా వెలకడతాడు. ఎందుకంటే ఈమె కన్నీరు మహింపరిచేటువంటి కన్నీరు. దేవుని మహింపరుస్తూ ఆరాధిస్తూ అత్తరు తీసుకుని వచ్చి పాదాలు ముద్దు పెట్టుకొని కన్నీరు విడిచి క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆమె దేవునికి స్తుతి యాగం చెల్లిస్తూ ఉంది. ఆరాధనలో కన్నీరు రావాలా? క్రైస్తవ జీవితాన్ని కలిగిన మన జీవితంలో కూడా ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండటం, నేర్చుకోవటం మనం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకటి,
పశ్చాత్తాపపు కన్నీరు, రెండవది విజ్ఞాపనతో కూడిన కన్నీరు, మూడవది ఆరాధనలో కన్నీరు పిల్లరా. నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 2 సమూయేలు గ్రంథం చూద్దాం. ఇక్కడ 14వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం పిల్లరా. 2 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ వచనాన్ని మనం చదువుకుంటే, తెకోవా నుండి యుక్తి కలిగిన ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆలోచించండి. ఈ రాత్రి కాలములో మరి యొక్క కన్నీరు కనబడుతుంది. ఈ యొక్క కన్నీరు ఏంటంటే కపటముతో కూడినటువంటి కన్నీరు, లేకపోతే ఏడ్చినట్లుగా నటించేటువంటి కన్నీరు. అంటే దేవుడు ఏమండి పశ్చాత్తాపముతో కూడిన కన్నీరును చూశాడు. రెండవదిగా విజ్ఞాపనతో కూడిన కన్నిటిని దేవుడు చూశాడు. మూడవదిగా ఆరాధనతో కూడిన కన్నిటిని దేవుడు చూశాడు. మూడవదిగా ఏడ్చినట్లుగా నటించేటువంటి కన్నీరును కూడా దేవుడు చూశాడు పిల్లారా. అంటున్నాడు ఇక్కడ, సిరియా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవా నుండి యుక్తి కలిగిన ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానమైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండనువో. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి. దేవుని సముఖములో కూడా నటించేటువంటి కన్నీరు, నటన వేషధారణతో కూడినటువంటి కన్నీరు కనబడుతుంది రాత్రి కాలములో. ఇటువంటి విశ్వాస జీవితానికి దూరంగా ఉండాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, సత్యం గమనించండి. దావీదు అంటున్నాడు, అయ్యా నా సంచారంలో నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుట్టిలో అయ్యా ఉంచబడినవి కదా, అవి నీ కవిలలో వ్రాయబడినవి కదా నాయన. కవిలనగా ఆ కన్నీటిని ఎందుకు కాచానో ఆ పుస్తకంలోనూ రాశా కదా, కన్నీటి పుస్తకం. క్రైస్తవ జీవితాన్ని కలిగిన మనం, విశ్వాస జీవితమున కలిగినటువంటి మనం, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ రాత్రి కాలంలో తెలుసుకునవలసినటువంటి సత్యం ఏంటంటే, నీ కన్నీటికి దేవుడు విలువ కడుతున్నాడు. నీ కన్నీరు ఎటువంటి కన్నీరో విశ్వాస జీవితమున కలిగిన మనం ఆలోచించుకోవలసిన ఆవశ్యకత ఉంది. రాత్రి కాలంలో ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నటించేటువంటి కన్నీళ్లు కూడా దేవుడు చూస్తున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. అంటే మానవ జీవితంలో దేవుని బిడ్డలుగా ఉండేటువంటి వారు, దేవుని సముఖంలో ఉండేటువంటి వారు, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, వేషధారణతో కూడినటువంటి కన్నీరు, నమ్మకార్థమైనటువంటి కన్నీరు, ఏడ్చినట్లుగా దేవునికి సన్నిధానంలో నటించేటువంటి కన్నీరు కూడా ఉందేమో ఆలోచించాలి రాత్రి కాలశంలో. ఎందుకంటే అవి కూడా దేవుడు తన పుస్తకంలో రాస్తాడు. ఒకానొక దినాన లెక్క చూస్తాడు పిల్లారా, ఒకానొక దినాన లెక్క చూస్తాడు. ఒకానొక దినాన దేవుడు నీకు చూపిస్తాడు, నీ కన్నీటి విలువను చూస్తాడు. ఎన్నిసార్లు కన్నీరు కార్చావో, ఎందుకు కన్నీరు కార్చావో, ఎటువంటి స్థితిలో కన్నీరు కార్చావో, ఆ కన్నీటికి ఎంత విలువ ఉందో దేవుడు ఒకానొక దినమున మానవ జీవితమున కలిగినటువంటి మనకు ఒక గ్రంథాన్ని తెరవబోతున్నాడు పిల్లారా. ఆ గ్రంథంలో లెక్క తేలుస్తాడు. జాగ్రత్త. విశ్వాస జీవితమును కలిగిన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి రాత్రి కాలశంలో. మరి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ముగించుకుందాం, చివరికి వచ్చాం. ఒక్కసారి మనం చూస్తే విలాప వాక్యములు 2వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ విలాప వాక్యములు చూద్దాం. 2వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే ఒక బాధ్యాయుతమైనటువంటి కన్నిటిని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం పిల్లారా. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిన నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు
ఎత్తుము. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరి యొక్క కన్నీరు ఏంటంటే బాధ్యాయుతమైనటువంటి కన్నీరు. బాధ్యత ఉండాలా, బాధ్యత కలిగినటువంటి కన్నీరు. ఎవరి పట్ల? నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి కన్నీటిని దేవుడి రాత్రి కాలశంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నీ బిడ్డల పట్ల నువ్వేం చేయాలంటే కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఉంది రాత్రి కాలశంలో అంటున్నాడు. ఎప్పుడు ఈ కన్నీటిని దేవుడు చూస్తాడంటే నీ మొదటి రేయి చామున. అంటే ఎప్పుడు? మొదటి రేయి చామున దేవునికి నీవు స్పష్టంగా రాస్తున్నాడు ఇక్కడ, నీవు లేచి మొదటి రేయి చామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు అంటున్నాడు. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము. ప్రభు సన్నిధిలో నీ హృదయం కుమ్మరించబడాలా. రేయి మొదటి చామున లేచి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఎందుకంటే 4 జాములు ఉంటాయి. మొట్టమొదటి జాము ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే సాయంకాలం 6 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఏమండి మొదటి జాము. రెండవ జాము ఎప్పుడంటే 9 గంటల నుంచి 12 గంటలు రెండవ జాము. 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడవ జాము. 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము. అంటే మొదటి జాము ఎప్పుడంటే సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము. ఆ జాములో పిల్లలు తప్పిపోవటానికి, పిల్లలు చెడు మార్గంలో ఉండటానికి, చెడ్డ కార్యాలు ఉండటానికి తావుంటుంది. కాబట్టి అప్పుడు మనం పిల్లల కోసం మొరపెట్టడం నేర్చుకోవాలి. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆలోచించండి. రాత్రి కాలశంలో అర్థం చేసుకోండి. రాత్రి కాలశంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలశంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, బాధ్యత కలిగినటువంటి కన్నీరు, నీ కుటుంబం కొరకు బాధ్యత కలిగిన కన్నీరు, నీ బిడ్డల కోసం బాధ్యాయుతమైనటువంటి కన్నీరు, అటువంటి అనుభవం నీ జీవితంలో ఉందా? ఆలోచించండి. రాత్రి కాలశంలో 1 పశ్చాత్తాపముతో కూడిన కన్నీరు, 2 ఆరాధనతో కూడిన కన్నీరు, 3 విజ్ఞాపనతో కూడిన కన్నీరు, 4 ఏమండి ఏడ్చినట్లుగా నటించేటువంటి కన్నీరు, ఏమండి 5 బాధ్యాయుతమైన కన్నీరు, 6వది ఏంటో తెలుసా? అన్నా కూడా కన్నీరు కాచింది. బైబిల్ అందులో అన్నా కన్నీళ్ళు. ఏమండి చిట్ట చివరి కన్నీరు చూసుకొని ముగించుకుందాం. చూడండి, ఆదికాండం ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసినటువంటి కన్నీరు ఏంటంటే ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం పిల్లారా. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం, యాకోబు ఒక్కడే మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలువునట్టు చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడటం వలన యాకోబు తొడ గోడవలసెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ పోనీయనైనను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యాకోబును మనం చూస్తున్నాం. ఆయన యొక్క కన్నీటు, ఆయన యొక్క పోరాటం ఏంటంటే ఏమండి పోరాటంలో కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆశీర్వాదం కొరకు, ఆశీర్వాదం కొరకు పోరాటం చేయాలి. మనం కన్నీళ్లు విడిచి దేవుడు అడుగుతాడు. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నిన్ను నేను ఆశీర్వదింపలేకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఏనాడైనా పోరాటంతో కూడినటువంటి కన్నీరు నీలో ఉందా అని దేవుడు అడుగుతాడు నిన్ను. కన్నీరు విడిచి యాకోబు అంటున్నాడు, అయ్యా నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను విడవను. కన్నీరు విడిచి పోరాటం చేస్తాం. తెల్లార్తులు దేవునితో పెనుగులాడుతూ ఉన్నారు. కన్నీరు విడిచి ఒక్కసారి నన్ను ఆశీర్వదించను ఆయన అడుగుతున్నాడు యాకోబు. కన్నీళ్లు విడిచి, అయ్యా నీవు ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడవను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆలోచించండి. రాత్రి కాలశంలో నీ పోరాటంలో ఆశీర్వాదం కొరకు మన జీవితంలో ఏముండాలంటే కన్నీరు ఉండాలి అంటున్నాడు. ఏం పేరు నీ పేరు? యాకోబయ్యా, నేను ఆశీర్వదిస్తున్నాను, కానీ ఇప్పుడు నువ్వు యాకోబు కాదు,
ఇశ్రాయేలుగా నీవు మార్చబడుతున్నావు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి మన జీవితంలో కూడా ఇటువంటి విశ్వాస జీవితం, ఇటువంటి అనుభవం నీ జీవితంలో ఉందా లేదా మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఒకటి, పశ్చాత్తాపముతో కూడిన కన్నీటి అనుభవం నీలో ఉండాలి. 2, విజ్ఞాపనతో కూడిన కన్నీటి అనుభవం నీలో ఉండాలి. 3, ఆరాధనతో కూడిన కన్నీటి అనుభవం నీలో ఉండాలి. 4, బాధ్యాయుతమైనటువంటి కన్నీటి అనుభవం నీలో ఉండాలి. 5, అన్నా వంటి కన్నీటి యొక్క అనుభవం నీలో ఉండాలి. 7, పోరాటంతో కూడిన ఆశీర్వాదం కొరకు కన్నీటి అనుభవం నీలో ఉండాలి. ఈ కన్నీటిని దేవుడు వెలగట్టబోతున్నాడు. ఆ కన్నీటి పుస్తకం దేవుని దగ్గర ఉంది, కన్నీటి బుడ్డి దేవుని దగ్గర ఉంది. అందుకంటున్నాడు దావీదు అంటున్నాడు, అయ్యా నా సంచారంలో నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో అయ్యా నువ్వు దాచి ఉంచున్నావు, నా కన్నీటిని నీ కవిలలో లెక్కించను కదా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇటువంటి అనుభవాన్ని దేవుడు ఈ రాత్రి కాలంలో మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనల్ని మనం పరిశీలించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి అనుభవంలో మనం ఉండాలని, కన్నీటి అనుభవాన్ని మనం కలిగి జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు వందనాలు. క్రైస్తవ జీవితానికి ఉండవలసినటువంటి లక్షణం కన్నీటి అనుభవాన్ని తండ్రి ఈ రాత్రి కాలంలో మీరు జ్ఞాపకం చేసి పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రభు మీరు మాట్లాడేందుకు మీకు వందనాలు. ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరినైనా ఈ కన్నీటి అనుభవంలో ప్రభు ఉండి పోరాటం కలిగి ఆశీర్వాదం కొరకునైనా పోరాటం చేసేటువంటి కన్నీటి అనుభవాన్ని ప్రభు నీ బిడ్డలు కలిగి ఉండే కృప దయచేయమని, ఈ మాటలు వ్యర్థంగా పోకుండా 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలింపును దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి సర్వకాలము సదాకాలం మీ కృప తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, రేపు మరలా 9 గంటలకు కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.